సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ లో అయితే నలుగురిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకా ఈ నలుగురు మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ కి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్ అయితే జైపూర్ టీమ్ వీళ్ళని అయితే మళ్ళీ ఎలైట్ రిటైన్ లో అయితే రిటైన్ చేశారు. సో ఆ నలుగురు ఎవరు చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ తీసుకున్నటువంటి ఎలైట్ రిటైన్ లిస్ట్ లో మాత్రం నెంబర్ 1 లో వచ్చేసి అర్జున్ జైస్వాల్. ప్రజెంట్ అయితే ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చాలా హై రేంజ్ లో ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ రైడింగ్ యూనిట్ ని మొత్తం భుజాలపై మోస్తూ వస్తున్నాడు అర్జున్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదే కాన్ఫిడెన్స్ అయితే అర్జున్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ లో అయితే రిటైన్ చేసుకున్నారు జైపూర్ టీమ్. సో ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి రజియా. సో ఇంకా ఈ ఇరానీ పవర్ డిఫెండర్ ని కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఎలైట్ రిటైన్ లిస్ట్ లో అయితే రిటైన్ చేశారు. సో ఇంకా ఈ ప్లేయర్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా జైపూర్ టీమ్ లో చాలా అద్భుతంగా ఆడుకుంటూ వస్తున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ బాధ్యతలు మొత్తం తన భుజాలపై మోస్తూ వస్తున్నాడు. సో ఇతని గేమ్ ప్లే పై కూడా చాలా నమ్మకం జైపూర్ టీమ్ ఉంది కాబట్టి మళ్ళీ అయితే ఎలైట్ రిటైన్ లిస్ట్ లో రిటైన్ చేశారు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి అభిషేక్. బట్ అభిషేక్ ని ఎలైట్ రిటైన్ లిస్ట్ లో రిటైన్ చేయడం అనేది చాలా పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఎవరు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిషేక్ ని ఎలైట్ రిటైన్ లిస్ట్ లో రిటైన్ చేస్తారు జైపూర్ టీమ్ అని చెప్పేసి. బట్ ఇతన్ని మాత్రం జైపూర్ టీమ్ చాలా నమ్ముతున్నారంట కాబట్టి మళ్ళీ అయితే వాళ్ళైతే ఎలైట్ రిటైన్ లిస్ట్ లో రిటైన్ చేశారు. లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి అంకుష్. సో ఇంకా అంకుష్ ని కూడా జైపూర్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే ఎలిట్ ప్లేయర్స్ లిస్ట్ లో రిటైన్ చేశారు. ఈ ప్లేయర్ అయితే లిటరీ చెప్తున్నా భయ్య ప్రజెంట్ అయితే కబడ్డీలో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. జైపూర్ టీమ్ మాత్రం వెరీ లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంకుష్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉన్నాడంటే ఎటువైపు అయినా మ్యాచ్ ని తిప్పుతాడు. ఈవెన్ అంకుష్ ఆడే ప్రజెంట్ కబడ్డీ టోర్నమెంట్స్ లో అయితే టాప్ డిఫెండర్ గా ఎదుగుతున్నాడు. జైపూర్ మాత్రం అంకుష్ విషయంలో ఒక స్మార్ట్ మూవ్ చేశారనే చెప్పొచ్చు. సో ఇంకా ఇదే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఎలైట్ ప్లేయర్ లిస్ట్ లో అయితే తీసుకున్నటువంటి నలుగురు ప్లేయర్స్. సో ఇంకా ఈ నలుగురు ప్లేయర్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరిపై వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.